హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పుల నుంచి ఇంట్లోనే ఎలాంటి మందులు వాడకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ తిప్పతిగా ఆకుని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ తిప్పతిగా ఆకుల్ని ఎవరైనా చూడకపోతే వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే తిప్పతిగా ఆకండి. సిటీలో ఉన్న వాళ్ళకి తెలియపోవచ్చు, విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా తెలుస్తుంటుంది. ముందుగా ఈ ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్లో మరిగించుకొని పొద్దున ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ తాగినట్లయితే సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి నుంచి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ తిప్పతీగని ఆయుర్వేదాలలో కూడా మెడిసిన్గా వాడుతూ ఉంటారు. ఇంకా ఇది ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, అలాగే హెపటైటిస్, అస్తమా, డయాబెటిక్స్, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఎంతో ఔషధ గుణంగా పనిచేస్తుంది. మరి ఈ ఆకు గురించి తెలుసుకున్నట్లయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ మిరియా. హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పుల నుంచి ఇంట్లోనే ఎలాంటి మందులు వాడకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ తిప్పతిగా ఆకుని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ తిప్పతిగా ఆకుల్ని ఎవరైనా చూడకపోతే వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే తిప్పతిగా ఆకండి. సిటీలో ఉన్న వాళ్ళకి తెలియపోవచ్చు, విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా తెలుస్తుంటుంది. ముందుగా ఈ ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్లో మరిగించుకొని పొద్దున ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ తాగినట్లయితే సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి నుంచి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ తిప్పతీగని ఆయుర్వేదాలలో కూడా మెడిసిన్గా వాడుతూ ఉంటారు. ఇంకా ఇది ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, అలాగే హెపటైటిస్, అస్తమా, డయాబెటిక్స్, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఎంతో ఔషధ గుణంగా పనిచేస్తుంది. మరి ఈ ఆకు గురించి తెలుసుకున్నట్లయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ మిరియా.